ఆయన వచ్చాడని చొక్కాలు పెంచుకున్నాం, ఆయన వస్తాడని జబ్బలు తెరుచుకున్నాం, ఆయన వస్తున్నాడని డబ్బులు తగలేసాం. చివరికి ఏమైంది? అనుకున్నదే అయింది. మెస్సీ 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 ఎంత పెద్ద సెలబ్రిటీ అంటే రొనాల్డో ఆర్ మెస్సీ, రొనాల్డో ఆర్ మెస్సీ ఈ పదం తినే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. రొనాల్డో ఆర్ మెస్సీ. ఆ స్పోర్ట్ మన ఇండియాలో ఆడే చాలా తక్కువ, అభిమానులు చాలా ఎక్కువ ఫుట్బాల్ కి. అదే ఆ ఫుట్బాల్ లో స్టార్ అవడానికి మన వాళ్ళు చాలా మంది ఇండియన్స్ జీవితాలు దారబోసిన చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మెస్సీ ఇండియాకి వస్తే ఏం జరిగింది? ఆ సిచ్యువేషన్ మన రాజకీయ నాయకులు, మన పొలిటీషియన్స్ ఎలా వాడుకున్నారు, ఇదంతా మనం మాట్లాడుకుందాం. నేను మీ నాగా ఎలా ఉన్నారు? మన 310 సబ్స్క్రైబర్లకి హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? 310 సబ్స్క్రైబర్స్ కి హాయ్, లవ్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎన్నో వందల మంది, ఎన్నో వేల మంది వేలు టికెట్లు, 3000 టికెట్లు, 3500 టికెట్లు, 4000 టికెట్లు పెట్టి స్టేడియం కి వెళ్లి బుక్ చేసుకోవడం జరిగింది. మెస్సీ వచ్చి ఆడతాడు, పిల్లలతోనో వాళ్ళతోనో ఆడి చారిటీ వస్తుంది, మెస్సీని మనం చూడాలి అనేసి ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మన ఇండియన్ ఆడియన్స్ కి వచ్చాడు మెస్సీ. వచ్చాడు ఎక్కడెక్కడి నుంచో ఊర్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి మెస్సీని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేలలో లక్షల్లో ఉన్నారు. కానీ ఏమైంది చివరికి? తెలంగాణలో ఓకే, తెలంగాణ రేవంత్ సీఎం గారు ఆయనతో ఫుట్బాల్ ఆడి ఏదో కొంచెంసేపు ఆడి జనాల మధ్య కనిపించారు. వేరే స్టేట్ లో ఏమైంది? ఆయన అసలు మెస్సీ కనబడలేదు. అలా స్టేడియం చుట్టూ నడిచాడు, ఆయన చుట్టూ బాడీ గార్డ్ లాగా రాజకీయ నాయకులు ఉన్నారు. అక్కడ కూడా ఆయన ఫుట్బాల్ ఆడతారు, ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు అనుకున్నారు, బట్ అవ్వలేదు. ఎంతో కాలం నుంచి వెయిట్ చేసి కష్టపడి టికెట్లు బుక్ చేసుకుని అన్ని లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది మనోభావన? స్టేడియం ఇరగొట్టారు, కుర్చీలు ఇరగొట్టారు. ఇరగొట్టకపోవడం తప్ప కరెక్ట్ అని నేను ఒకవేళ అక్కడ ఉన్నా కానీ నెగిటివ్ రియాక్షన్ ఇచ్చేవాడిని, కానీ మరీ చేయలు పాల్గొట్టేసంత చేయకపోయినా ఖచ్చితంగా బాధపడేవాడిని. ఒక అగ్రెషన్ ఉండేది, ఒక యాంగర్ ఉండేది వాళ్ళ మీద. ఎందుకంటే ఈజ్ ఎ హ్యూజ్ స్టార్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక పాట ఉంది తెలుగులో, వాళ్ళని వీళ్ళని మనం కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళే సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. అరే మెస్సీ ఓకే, మనం మెస్సీ అవ్వడం అనేది చాలా 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 కష్టం. ఒక మనిషి మెస్సీ లాగా అవ్వడం, ఒక మనిషి రొనాల్డో లాగా అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు మెస్సీ అండ్ రొనాల్డో? మనం మెస్సీ అండ్ రొనాల్డో ఎందుకు అవ్వకూడదు? రొనాల్డో సంగతి పక్కన పెడదాం, ఇప్పుడు మెస్సీ టాపిక్ కదా. మనం మెస్సీ ఎందుకు అవ్వకూడదు? చాలా కష్టం, ఎన్నో త్యాగాలు చేయాలి. మెస్సీని మనం కనుక చూసుంటే ఆయన ఎక్కడ మాట్లాడు, ఇంటర్వ్యూలో కూడా ఏం మాట్లాడు. ఆయనకు తెలిసిన ఒకే ఒక పని ఫుట్బాల్. ఆయన తెలిసిన ఎప్పుడైనా కానీ మనం ఒకే ఒక పని పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఒకే ఒక పని, దాని నైపుణ్యం సాధించి నెంబర్ 1 గా ఉంటే ఆ వృత్తిలో మనం మెస్సీ అవుతాం. ప్రపంచం మనకు దాసోహం అవుతుంది. ఇప్పుడు మెస్సీ వెనకాల ఎన్నో వేల కోట్లు బిజినెస్ జరిగింది ఇండియాలో, ఎన్నో వేల కోట్లు. మెస్సీ రావడానికి 800 కోట్లు ఆయనకి ఇచ్చారంట. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఆయన ఇక్కడికి రావడానికి, మీరు మెస్సీ అయితే ఆయనతో సెల్ఫీ దిగడానికి రాజకీయ నాయకులకి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 లక్షలు, మెస్సీతో సెల్ఫీ దిగడానికి 10 లక్షలు ఇచ్చారంట ఒక్కొక్కళ్ళు. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది ఆ 10 లక్షలు ఇచ్చారో మనకు తెలియదు. మనం ఎందుకు మెస్సీ అవ్వకూడదు? పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, దే బ్రోక్ రూల్స్. ఆయన కలవడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనతో సెల్ఫీ తీయడానికి ఎన్నో ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీ వస్తున్నాడంటే చాలా టైం లైన్ ఉంటుందా? రూల్స్ ఉంటాయా? ఈ టైంలో అక్కడ ఉండాలి, ఈ టైంలో ఇది చేయాలి, ఫుట్బాల్ వీళ్ళతో ఆడాలి, రూల్స్ ఉంటాయా? అవన్నీ బ్రేక్ చేశారు. ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీ ఆయన. అది మనం ఎందుకు అవ్వకూడదు? మనం ఎప్పుడు వర్షిప్ అయినా మనం ఎప్పుడు వర్షిప్ చేస్తూ అయిపోతామో వార్ లోకి దిగుదామా? వై ఆల్వేస్ ఓన్లీ వర్షిప్? వాళ్లే సాధించారో గుర్తిద్దాం మిత్రమా. మనము చేద్దాం, మనం కూడా మెస్సీ, మనం చేసే పని మన చుట్టూ. ఇప్పుడు అందరం మెస్సీని చూడాలని అనుకోవాలా, మెస్సీ లాగా మనం అవ్వాలని అనుకోవాలా? అరే అవకాశాలు లేవు, అవకాశాలు రావు, ఇండియాలో చాలా అరుదు, చాలా కష్టం. ఇప్పుడు మెస్సీ రావడం వల్ల ఎన్నో వేల కోట్లు ఫుట్బాల్ వాళ్ళకి వస్తున్నాయంట, ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇండియన్ ఫుట్బాల్ వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. కానీ అది ఎంతవరకు వాళ్ళకి చేరతాయి? మన ఇండియాలో ఎలా అంటే, ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా, సైనా నెహ్వాల్, వీళ్ళేంటి అప్పుడు దాకా లేని స్పోర్ట్. అంటే ఇండియాలో ఉన్న ఎప్పుడు క్రికెట్ అప్పుడప్పుడు కబడ్డీ అలా ఉన్న స్పోర్ట్ ని సైనా నెహ్వాల్ లాంటి ప్లేయర్స్, గోపిచంద్ర లాంటి ప్లేయర్స్ బ్యాడ్మింటన్ కి గుర్తింపు తీసుకొచ్చారు. నీరజ్ చోప్రా అసలు జావెలిన్ త్రో ఇండియాలో ఆడతారని కూడా తెలియదు ఎవరికి. సో ఎవరో ఒకళ్ళు, ఇన్ని 150 కోట్ల మంది జనాభాలో ఎవరో ఒక్కళ్ళు అది సాధిస్తే దాన్ని పట్టుకొని వస్తారు చాలా మంది. ఇప్పుడు జావెలిన్ త్రోకి చాలా గుర్తింపు వస్తుంది. బ్యాడ్మింటన్ లో సింధు వచ్చారు, అలా చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ అయ్యారు, జ్వాలా గుప్తా లాగా. మనం ఎప్పుడు అవుదాం మెస్సీ? మీరు అనుకున్న ఫీల్డ్ అది స్పోర్టో, మ్యూజిక్, సినిమానో, డైరెక్టర్, హీరో, ఏదో మనం ఎప్పుడు అవుదాం మెస్సీ? ఒలింపిక్స్ లో గోల్డ్ రాలేదురా అని ఏడుస్తాం, కానీ పిల్లల్ని మాత్రం మనం స్పోర్ట్స్ లో దించాం. స్పోర్ట్స్ లో దించుతూ కూడా ఎడ్యుకేషన్ చేయించచ్చు, ఎడ్యుకేషన్ నుండి స్పోర్ట్స్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ అంటారు పేరెంట్స్ భయపడడంలో తప్పు లేదు, ఎందుకంటే రాజకీయాలు, పాలిటిక్స్ చాలా ఎక్కువ ఇండియాలో. స్పోర్ట్స్ లో మా ప్రాంతం వాడు, మా ఊరోడు, మా వృత్తి వాడు, మా ఉంటది. కానీ అరే పలానా వాడు బాగా తీసుకెళ్తే మన అందరికీ గుర్తింపు వస్తుంది, భారతదేశానికి గుర్తింపు వస్తుంది అనే ఆలోచన ఆగిపోతుంది. స్పోర్ట్స్ లో కూడా చాలా ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి. దీనికి పేరెంట్స్ భయపడడంలో తప్పు లేదు, కానీ అవి కూడా అధిగమించి ఎవడైతే సాధిస్తాడో వాడు మెస్సీ. ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని, సచిన్ టెండూల్కర్ వచ్చి మెస్సీని కలిచారు ముంబైలో. ఎప్పుడైనా మనం విరాట్ కోహ్లీ కానీ మనం వేరే దేశాల్లో వెళ్తే మెస్సీ ఇప్పుడు మనం ఎంత గుడ్డలు నుంచేసుకొని స్టేడియంలో పాల్గొట్టేసి మనం చేసాం కదా. మన వాళ్ళు బయటకు ఆడని వెళ్తే క్రికెట్ ఆడే ఎన్ని దేశాలు? 20 దేశాలు. ఫుట్బాల్ ఎన్ని దేశాలు ఆడతాయి? 200 పైన దేశాలు. సో మనం ఎలాంటిది చేస్తే మనం మెస్సీ లాగా అవుతాం? ఎన్నో వేల కోట్ల వ్యాపారం, ఆ వేల కోట్ల డబ్బులు మనకెందుకు రాకూడదు? మన పేరు మీద వేరే వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు మెస్సీ లాంటి పేరు మీద. ఈ ఏదైతే జరిగిందో ఎన్నో వేల కోట్లు సంపాదించారు, మనం డబ్బులు ఇచ్చాము.
టికెట్లు 3,000 4,000 రూపాయల సెలబ్రిటీస్ 10 లక్షలు ఇచ్చారంట సెల్ఫీ కోసం. ఒక సామెత ఉంది, ఎవ్రీ వన్ కెన్ బి రిప్లేస్. మెస్సీని రిప్లేస్ చేయగలమా? చేయలేం. సో బీ ఇన్ ఎ పొజిషన్ వేర్ యూ కెనాట్ బి రిప్లేస్. అది సాధించడం ఈజీ కాదు, తపస్సు చేయాలి, తలకిందలు తపస్సు చేయాలి. అది మన ఇండియాలో ఉన్న అడ్డంకులు దాటుకుని వెళ్ళాలంటే వాడు ఉత్తీర్ణుడు, వాడు తోపు అంతే. సో మీరు మెస్సీ అవ్వండి. ఇప్పుడు నేను టైటిల్ కూడా పెట్టాను, మెస్సీ ఎఫెక్ట్ ఆన్ ఇండియా కాదు, మెస్సీ ఎఫెక్ట్ ఆన్ యూ. మనకేంటి, మెస్సీని చూసి మనమే నేర్చుకోవాలి. మెస్సీ ఇండియాకి వచ్చాడు, మా ఊరు వచ్చాడు, తెలంగాణలో సీఎం ఆడాడు, వెరీ గుడ్, ఓకే. కానీ మనం నేర్చుకునేది ఏంటి దాంట్లో? వర్షిప్ చేస్తూ ఉన్నామా, మనం వార్ లోకి దిగుదామా? అంతెందుకు కేజీఎఫ్ లో డైలాగ్ ఉంటది, పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ ప్లేసెస్ డోంట్ మేక్ పవర్ఫుల్ పీపుల్. అది కొంచెం వరకే ఉంటది, కానీ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. మెస్సీ రావడం వల్ల ఇండియాకి ఇప్పుడు అసలు ఇండియాలో కూడా ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు అని గుర్తింపు వస్తుంది. చాలా మంది ఎంతో త్యాగాలు చేసి వాళ్ళ లైఫ్ అంతా పెట్టేశారు ఫుట్బాల్ మీద ఇండియాలో, కానీ గుర్తింపు లేదు. ఆ టాలెంట్ బయటికి రావట్లేదు. పాలిటిక్స్ టాలెంట్ సరే, అంత టాలెంట్ ఉందా, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో టాలెంట్ ఉందా అంటే ఆ స్కోప్ ఆస్కారం క్రియేట్ చేయాల్సింది మన గవర్నమెంట్. ఈవెన్ బ్రాండ్, ఇప్పుడు అడిడాస్ లాంటి బ్రాండ్ కూడా ఎన్నో, ఇప్పుడు మీరు కనుక తెలంగాణలో వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేసెస్ ఎక్కడైతే మెస్సీ వెళ్ళాడు, ఆ స్టేడియం చూస్తే మొత్తం అడిడాస్ అర్జెంటీనా టీషర్ట్స్, ఒక్కొక్క టీషర్ట్ 4,000 5,000 6,000 చూసుకునే, ఎంత కాదన్న అట్లీస్ట్ ఒక 50,000 జెర్సీలు అమ్ముంటారు వాళ్ళు. అంటే ఎన్ని కోట్లు సంపాదించుంటది జస్ట్ మెస్సీ ఇండియాకి రావడం వల్ల. ఒక బ్రాండ్ బిఏ మెస్సీ బికమ్ లెట్స్ బికమ్ ఏ మెస్సీ. మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో మీరు ఏది ఆలోచించకండి, అదే పని, ఒక్కటే పని కూర్చొని దానికి పొద్దున రాత్రి కావాలంటే నిద్ర ఆహారాలు మానేసి, మనం ఎందుకు అవ్వకూడదు మెస్సీ, మనం ఎందుకు అన్ని వేల కోట్లు సంపాదించకూడదు? మనం గెలిచిన తర్వాత మాత్రం వీడు మావోడు. మన ఇండియాలో ఎలా ఉంటుందంటే వీడు మావోడు అసలు అప్పుడు జాన్ జిగిరి, కానీ గెలిచేదాకా వాడు పెద్ద పనికి మాలడు, వేస్ట్ గాడు, చెప్పింది వినడు, ఏదో పిచ్చి పనులు చేసుకుంటాం అనేసి మన మీద ముద్రలు వస్తాయి. సాధించాకే మన దేశం మన వైపు, ప్రపంచం మనల్ని వీడు మనోడు అనేసి మనల్ని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు మెస్సీ ఇండియాకి వస్తే మెస్సీ మావోడు, మెస్సీ అసలు ఎంత సపోర్ట్ చేస్తారు, మెస్సీ రావాలి. అండ్ మీరు అడగచ్చు కమెంట్ సెక్షన్ లో, నువ్వు రొనాల్డోనా మెస్సీ అనేసి. ఆమె మెస్సీ గై, నాకు మెస్సీ అంటే చాలా ఇష్టం. రొనాల్డో ఇష్టం లేదు కదా, రొనాల్డో కూడా ఇష్టం, కానీ మెస్సీ ఒక మెట్టు ఎక్కువ ఇష్టం. ఆ మెస్సీ ట్యాకిల్స్ చూసారా మీరు? ఆ ట్యాకిల్స్ చూసారా? మెస్సీ ట్యాకిల్స్, నువ్వు 10 మంది రాని ముందు కొడతాడు గోల్, 10 మంది రాని. అది ఆ లెక్క ఏంటో, ఆ విధానం ఏంటో. మనం ఎలా అయితే ఒక బైక్ రైడ్, ఆ ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ కూడా జమ్ అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది సార్. ఆ క్యాల్కులేషన్ మెస్సీ, ఈవెన్ అపోనెంట్ టీమ్స్ వచ్చబడిపోద్ది మెస్సీ ముందు. ఒరే వాడి దగ్గర బాల్ ఎలా కొడుతున్నారు, అపోనెంట్ టీమ్స్, అపోజింగ్ కోచ్, మేనేజర్స్ మెస్సీ దగ్గరికి బాల్ వెళ్ళకూడదు, భయపడిపోతారు మెస్సీ దగ్గర బాల్ వెళ్ళిందంటే. సో దీన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వన్స్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, అవతలి వాడు వణికిపోవాలి. వై యు ఆర్ నాట్ మెస్సీ, బికమ్ ఏ మెస్సీ. మన రోజుకు 1 గంట మనకు కావాల్సిన దానికోసం, మన డ్రీమ్ కోసం అట్లీస్ట్ 1 గంట కష్టపడదాం. లెట్స్ బికమ్ మెస్సీ ఇంపాక్ట్ ఆన్ యూ. నా ఇండియా గురించి కాదు, మనమే ఇండియా మారుస్తాం. పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. సో మెస్సీ ఇంపాక్ట్ ఆన్ యూ బికమ్ ఏ మెస్సీ. లవ్ యూ ఆల్. మన 310 ఎంతో సబ్స్క్రైబర్ అయ్యారు. మన 310 సబ్స్క్రైబర్ కి లవ్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. నేను మీ నాగా. బాయ్. రేపు ఇంకో వీడియోలో కలుస్తా.